నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర స్థాయి ప్రెజెంటేషన్లకు ఉస్నాబాద్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పరిశోధన ప్రాజెక్టులు ఎంపికైనందుకు రుద్ర న్యూస్ తరపున కంగ్రాచులేషన్స్. విద్యార్థులను పరిశోధన రంగం వైపు మళ్లించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం కళాశాల విద్యా విభాగం వారు ప్రతిష్టాత్మకంగా జిజ్ఞాస అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు పలు అంశాలపైన పరిశోధనలు చేసి ప్రాజెక్టుల రూపంలో సమర్పిస్తే ఉస్నాబాద్ డిగ్రీ కళాశాల నుండి 2 ప్రాజెక్టులు ప్రెజెంటేషన్కు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిజ్ఞాస కోఆర్డినేటర్ డాక్టర్ బి నైనాదేవి ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి మాట్లాడుతూ, ఈ కళాశాల విద్యార్థులు సమర్పించిన 2 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపిక అయిన ప్రాజెక్టులలో ఒకటి వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ పర్చవేణి బాలరాజు ఆధ్వర్యంలో నేల ఉత్పాదకతను పెంచడంలో జీవ ఎరువు అజొల్ల వాడకము అనే అంశంపైన అని, ఇంకొకటి రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి గుగులోతు విజయ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అనే అంశంపై అని వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కుమారస్వామి, చంద్రమౌళి, అనిల్, అనిత, సబీ ఫాతిమా, సుధామాధురి, రాజ్యలక్ష్మి, రమేష్, పరశురాము, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.